ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా వీడియోని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయండి. ఈరోజు వీడియోలో ధనుర్మాసం తిరుప్పావై 11వ పాసురం సందర్భంగా అమ్మవారికి అలాగే కృష్ణస్వామి వారికి విశేషమైన పూజా కార్యక్రమాలు చేశాము. ఈ వీడియోలో చూడండి. ముందుగా అయితే మూలమూర్తి అయిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దగ్గర తిరుప్పావైలోని 30 పాసురాలను కూడా వినిపిస్తూ సుప్రభాత కార్యక్రమాన్ని చేసుకొని ఆ తర్వాత స్వామివారికి తిరువారాధనలన్నీ కూడా చేసుకొని ఆ తరువాత ఈరోజు 11వ పాసురం సందర్భంగా 11వ పాసురాన్ని స్వామివారికి సమర్పించి తర్వాత తులసి అమ్మవారి దగ్గర నుండి వచ్చిన తులసిని సమర్పించటంతో నిత్య పూజల్లో భాగంగా స్వామివారికి ఉదయకాలం ప్రాతకాల పూజ అనేది పూర్తవుతుంది. ఇక్కడ తర్వాత అమ్మవారిని కృష్ణస్వామివారిని ప్రత్యేక వేదిక మీద వేంచేపు చేసుకుని ఇద్దరికీ కూడా తిరువారాధనలన్నీ కూడా చేసుకున్నాము. ఆ వీడియోని చూడవలసిందిగా కోరుకుంటున్నాను. ముందుగా ఈరోజు ఉదయం స్వామివారిని ఈ విధంగా విశేషంగా అలంకరించి పూజ చేయడం జరిగింది. తర్వాత ఇక్కడ చూసినట్లయితే గోదాకృష్ణుల వారిని వేంచేపు చేసుకుని స్వామివారికి అమ్మవారికి తులసి సమర్పణ, ఆ తర్వాత ఇద్దరికి కూడా మాలలు వేసి ఈ విధంగా అయితే అలంకరించడం జరిగింది. ఆ జగజ్జనుడు ఆ కృష్ణస్వామి వారిని ఈరోజు పాసురం 11వ పాసురానికి ధనుర్మాసోత్సవాలు వెళ్ళాయి. ఈరోజు స్వామివారికి 11వ పాసురాన్ని నివేదనగా సమర్పించడం జరిగినది. తర్వాత తులసి ఇప్పుడు అర్చన జరుగుతుంది చూడండి. కృష్ణస్వామి వారికి అలాగే గోదామ్మకు ఎదురికి కూడా అర్చన జరుగుతుంది. అలాగే ఒకరికి చూపించి ఒకరికి అలా తులసి సమర్పణ అవన్నీ కూడా అయిపోయిన తర్వాత మాల మార్పిడి కార్యక్రమం ఈరోజు తులసి దళాలతోనే మాల మార్పిడి కార్యక్రమం అయితే చేయడం జరిగింది. తర్వాత విశేషంగా అర్చన అన్నీ కూడా పూర్తి చేసుకుని నక్షత్ర హారతి ఇవన్నీ హారతులు కూడా ఇచ్చి అమ్మవారిని చేయడం జరుగుతుంది. ఈరోజు విశేషంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా జరగడం చాలా ఆనందాన్ని కలిగించింది. అలాగే మీ అందరికీ ఒక విషయం చెప్దామని ఈ వీడియో కూడా తీయడం జరిగింది. మనం తిరుమల వెళ్ళినప్పుడు లేదా ఎక్కడైనా ఇప్పుడు ఈ మధ్య రీసెంట్గా ఎక్కడికి వెళ్ళినా కూడా దేవుడికి సంబంధించిన కడ్డీలని అమ్ముతున్నారు. స్వామివారి నిర్మాల్యంతో చేసిన కడ్డీలు అంటున్నారు. ఒకసారి అవి నేను కొన్నానండి. తర్వాత ఒకరు చాలామంది ఫోన్లో చెప్పారు. ఆ టీవీ9 ఎప్పుడైతే నాకు చూపించిందో ఓహో నిజమే కదా, ఆ కడ్డీలు ఇప్పుడు ఒకసారి స్వామివారికి పెట్టిన పూలను మనం తీసేస్తాం కదా, తీసేసిన వాటిని నిర్మాల్యం అని ఎవరు తొక్కని చోట పెడతారు. మళ్ళీ ఆ దండనే ఆ పూలనే తీసుకొచ్చి కడ్డీలుగా చేసి మళ్ళీ స్వామివారి ముందు వెలిగిస్తే అది మహాపాపం కదండి. ఆలోచించండి. ఒకసారి నిర్మాల్యంతో తీసేసిన పూలతో తీసుకొచ్చి మళ్ళీ అగరబత్తీలు చేసి అగరబత్తీలు తీసుకొచ్చి స్వామివారికి వెలిగిస్తే అది చాలా దోషం కింద వస్తుంది. అందుకని ఆ రోజు నుండి కూడా నేను ఆలోచించి ఆ తర్వాత నుండి కూడా తిరుమల నుండి కానీ ఇక్కడ ఇప్పుడు మోపుదేవి వెళ్తున్నా కదా, మోపుదేవిలో కూడా అమ్ముతూ ఉంటున్నారు. అక్కడ కానీ ఇప్పుడు తేవట్లేదండి. కేవలం కారణం అదేనండి. ఈ స్వామివారికి తీసేసిన పూలతో చేసిన అగరబత్తులను అస్సలు మళ్ళీ దేవుడికి వాడకూడదు. కానీ ఒక పని చేయొచ్చు. ఎవరైనా ఇంట్లో షోగా అంటే స్మెల్ కోసమని అలాంటి వాళ్ళు ఉంటారు చూడండి, షాపుల్లో స్మెల్ కోసం అలా అయితే పెట్టుకోవచ్చు. కానీ దేవుడి పూజలో ప్రత్యేకంగా దేవుడికి వెలిగించి దేవుడికి చూపించే మాత్రం మీరు తేవద్దు, తెచ్చుకోవద్దు. తెచ్చుకున్నా కానీ స్వామివారి దగ్గర మాత్రం వెలిగించద్దండి. నా విన్నపం అది. నేను గమనించాను కనుక మీకు చెప్తున్నాను. వాళ్ళు ఏదో అమ్మేస్తున్నారు, మనం తెచ్చేసుకుంటున్నాం దేవుడికి వాడిని అని. కానీ అది చాలా దోషము. కానీ తెచ్చుకోండి. ఇంట్లో స్మెల్ కోసం కానీ దానికోసం కానీ వెలిగించుకోవచ్చు. కానీ దేవుడికి మాత్రం యూజ్ చేయబాకండి. ఇది మాత్రం నా నుండి ఒక చిన్న విన్నపం. అలాగే గో ఆధారితమైనవి అమ్ముతూ ఉన్నారు. అలాంటివి కొనుక్కోండి. అవి కొనుక్కున్నా చాలా మంచిది, ఆరోగ్యానికి మంచిది. ముందు ఆవు పేడతో చేసిన వాసన వస్తుంది కాబట్టి అలాంటివి కొనుక్కోండి. అంతేకాని ఆలయాలకు వెళ్ళినప్పుడు నిర్మాల్యంతో తీసిన కడ్డీలు మాత్రం కొనవద్దు అని నా నుండి మీకు విన్నపం. ఎవరైనా సరే
ఎప్పుడైనా ఆలయానికి వెళ్ళినప్పుడు ఇది పాటించండి. అలాగే కడ్డీలు మాత్రం స్వామివారి దగ్గర వెలిగించకండి. ఇక్కడైతే స్వామివారికి, అమ్మవారికి నక్షత్ర హారతి జరిగింది. ఆ తర్వాత దివ్యమంగళ నీరాజనం జరుగుతుంది. నైవేద్య సమర్పణ, తర్వాత దివ్యమంగళ నీరాజనాలతో ఈరోజు 11వ పాసర కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకుని స్వామి అమ్మవార్లకు శాంతి మొర అయితే నిర్వర్తించాము. అంగరంగ వైభవంగా జరిగిందండి ఈరోజు కార్యక్రమం. అలాగే రేపు శుక్రవారం సందర్భంగా శ్రీ గోదా అమ్మవారికి అభిషేకం ఉంటుందండి. అభిషేకాన్ని రేపు సాయంత్రం వీడియోలో తప్పకుండా చూడండి. అమ్మవారి ఆశీస్సులతో మనందరం కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. అమ్మవారి ఆశీస్సులు మీ అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను. ఈ ధనుర్మాస ఉత్సవాలను మీరు కూడా వీక్షించండి. ఓం నమో వెంకటేశాయ.